ఇప్పుడు కంపారిటివ్లీ అదర్ క్యాన్సర్స్తో కనుక కంపేర్ చేస్తే ఈ పెరిటోనియల్ క్యాన్సర్ అనే రేట్ చాలా తక్కువ ఉంటుందా? ఈ క్యాన్సర్ రేట్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. క్యాన్సర్ రేట్స్ నార్మల్గా చూస్తే మనకు బ్రెస్ట్, గైనీ క్యాన్సర్స్, గైనకలాజికల్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఇవి రొటీన్ కామన్. బట్ ఓవేరియన్ క్యాన్సర్స్లో 100 మందికి ఓవేరియన్ క్యాన్సర్ వస్తే 60 to 75% మెంబర్స్కి పెరిటోనియల్ డిసీజ్తోనే ప్రజెంట్ అవుతారు. మిగతా అన్ని పెరిటోనియల్ క్యాన్సర్స్లో పెరిటోనియంకి స్ప్రెడ్ అయిన క్యాన్సర్ని స్టేజ్ 4 అంటాం. కానీ ఓవరీలో మాత్రమే స్టేజ్ 3లో ఉంటుంది. ఎందుకంటే 60 to 75% పెరిటోనియంకి స్ప్రెడ్ అయిన తర్వాత సిమ్టమ్స్ వస్తాయి. అంతవరకు ఓవేరియన్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఉండవు. సో ఓవరీలో పెరిటోనియల్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్. ప్లస్ వాళ్ళలో సిమ్టమ్స్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు వేగ్గానే ఉంటాయి. సో దాంట్లో స్టేజ్ 3లో వస్తుంది. ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతారు. సో మనం అనుకున్నంత తక్కువ కాదు. ఒకప్పుడున్న డయాగ్నోస్టిక్స్కి వాటిని కనుక్కోలేకపోయాము. బట్ యాజ్ హ్యావింగ్ సెడ్ దట్ అవి తక్కువ రేట్ అయినా ప్రజెంటేషన్ ఈ మధ్య ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు లక్షణాల విషయానికి వస్తే కనుక కాన్స్టిపేషన్ కానీ, వెజినల్ బ్లీడింగ్ కానీ, మనకి అబ్డామిన్లో పెయిన్ కానీ, ఇవన్నీ కూడా వాటి లక్షణాలుగానే అనుకోవచ్చా? కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అంటాం, మోషన్ సరిగా పాస్ చేయలేకపోవడం అంటాం. వాటికంటే ఒక మనిషికి ఉన్న బవెల్ హ్యాబిట్స్ ఇంకో మనిషికి ఉండవు. సో తనకు నార్మల్నో ఇంకొక అబ్నార్మల్ ఉండొచ్చు. ఆ బవెల్ హ్యాబిట్స్ చేంజ్ అవుతున్నాయి ఫ్రీక్వెంట్గా అన్నప్పుడు కానీ, లేకుంటే అబ్డామిన్ బ్లోటింగ్ ఉంది కానీ, వెజైనల్ బ్లీడింగ్ అనేది చాలా చాలా వెరీ వెరీ రేర్ ప్రజెంటేషన్ ఫర్ పెరిటోనియల్ క్యాన్సర్స్. యూజువల్లీ బరువు తగ్గడం, ఆకలి తగ్గిపోవడం, ఆకలి మీద ఆసక్తి లేకపోవడము, కడుపు ఉబ్బరం అంటాం కదా, నీరు వచ్చేసి డిస్టెన్షన్ రావడము, ఇవి మెయిన్ కారణాలు ఉంటాయి. అండ్ చేంజ్ ఆఫ్ బవెల్ హ్యాబిట్స్ అంటాం. తనకు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలకు ఉన్న నార్మల్ ప్యాటర్న్ చేంజ్ కావడము ఈ పెరిటోనియల్ క్యాన్సర్ సిమ్టమ్స్. ఓకే.